చికెన్ 65 రెసిపీ గురించి చెప్పబోతున్నానండి. ఈరోజు లాస్ట్ వరకు వీడియో చూసి లైక్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు శిల్ప థాట్స్. చికెన్ 65 కోసం బోన్లెస్ చికెన్ హాఫ్ కిలో తీసుకొని బాగా కడుక్కున్నానండి. సాల్ట్ వేసుకొని మీడియం సైజ్ పీసెస్ తీసుకున్నాను నేను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూను ఫ్రెష్గా దంచింది వేసుకోండి. ధనియా పొడి ఒక స్పూను, జీరా పొడి హాఫ్ స్పూన్ వేసుకోండి. సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి, తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు. 2 స్పూన్లు కారం తీసుకున్నానండి. నిమ్మకాయ పిండుకొని హాఫ్ సరిపోతుందండి. నిమ్మకాయ చెక్క, నిమ్మ చెక్క ఒకటి అది పిండుకొని వేసుకోండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. దీన్ని ఇప్పుడు బాగా మసాజ్ చేసుకున్నట్టు కలుపుకోండి. బాగుంటుంది. చికెన్ అనేది బాగా పడుతుంది చికెన్కి అనేది. పెరుగు హాఫ్ కప్ వేసుకోండి, అంటే 4 స్పూన్ల వరకు పడుతుంది. ఇదంతా బాగా కలుపుకోండి. ఇప్పుడు కలుపుకున్నాక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ కూడా వేసుకొని అది కూడా బాగా కలుపుకోండి, బాగా పట్టేటట్టు. ఇదంతా మీరు చేసుకునే 1 అవర్ ముందైతే కలుపుకోవాలండి. ఇదంతా కలుపుకున్నాక మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టవలసి వస్తుంది. గరం మసాలా హాఫ్ స్పూన్ వేసుకోండి. ఇంట్లో దంచిందే ఫ్రెష్గా వాడతాను నేను ఎప్పుడు. పొళ్ళు అనేవి బయట తీసుకున్నవి అసలు టేస్ట్ రాదండి. ఇది అయ్యాక కొద్దిగా ఫుడ్ కలర్ వేస్తున్నాను, ఆరెంజ్ రెడ్ ఫుడ్ కలర్ అయితే నేను అసలు యూజ్ చేయను, కాకపోతే వీడియోలో యూజ్ చేస్తాను, వీడియో పర్పస్ ఓన్లీ. ఇష్టం లేకపోతే మానేయచ్చు. అండ్ మూత పెట్టుకొని 1 అవర్ అయితే నేను ఫ్రిడ్జ్లో ఉంచుకుంటున్నాను. ఆఫ్టర్ 1 అవర్ నేను ఏం చేస్తున్నానంటే ఒక ఎగ్ తీసుకొని బాగా కొట్టుకుంటున్నానండి. దీన్ని ఫ్రిడ్జ్లో నుంచి ఇప్పుడు చికెన్ తీసుకొని అందులో వేసుకోవాలి. చూడండి, 1 అవర్ తర్వాత చికెన్ అనేది ఇలా ఉంటుంది. చికెన్లో ఇప్పుడు కొట్టిన ఎగ్ వేయండి. ఎగ్ వేసి దీన్ని ఇప్పుడు బాగా కలుపుకోండి. పెరుగు వేసినప్పుడు లూజ్గా వేయకూడదండి, కొంచెం గట్టిగా ఉండాలి పెరుగు అనేది. వరిపిండి ఒక స్పూన్ వరకు వేసుకోండి, సరిపోతుంది. వరిపిండి కూడా వేసుకొని బాగా కలుపుకొని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోండి. దాదాపు 200 ml ఆయిల్ వరకు పడుతుంది. ఇలాగా చికెన్ అనేది 1 by 1 వేసుకుంటున్నాను. చూడండి, ఇలా వేసుకోండి. మీట్ అనేది ఇలాగా వేపినప్పుడు ఎప్పుడూ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, లేకపోతే చికెన్ అనేది సరిగా ఉడకదు, బాగుండదు కూడా. 5 minutes అయ్యాక మళ్ళీ ఇలా ఫ్లిప్ చేసుకోండి. ఫ్లిప్ చేసుకొని అటు ఇటు బాగా వేగించుకోండి, ఒక పకోడీలాగా. అంతేనండి, చికెన్ 65 రెడీ అయిపోయింది. చూడండి, చాలా బాగుంటుంది. లెమన్, ఆనియన్స్ పక్కన పెట్టి ఇలాగా వడ్డించుకోండి. పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.